సిరివెల్లలో స్థానిక ఆసుపత్రి నందు మలేరియా వ్యతిరేక మాసము సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరియు జిల్లా మలేరియా అధికారి సంయుక్త ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై నిర్వహిస్తున్న విస్తృత అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. దీనిలో భాగంగా సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాల ప్రారంభమైన జూన్ నెలలో జూన్ 1 నుండి 30వ తేదీ వరకు మలేరియా వ్యతిరేక మాసంగా జరుపుకుంటామని, కీటక జనిత వ్యాధుల్లో ప్రధానమైనది మాదక ద్రవ్యమైందని, మలేరియా వ్యాధి ఇన్ఫెక్టెడ్ అనాఫిలిస్ట్ ఆడదోమ మనుషులను కుట్టడం వలన వ్యాపిస్తోందని, జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్ష చేయించుకొని వ్యాధి నిర్ధారణ తర్వాత చికిత్స తీసుకుంటే మలేరియా వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. ముఖ్యంగా మలేరియా వ్యాధి నివారణకు దోమలను అదుపు చేయడం, దోమలు కుట్టకుండా చూడడం, దోమకాటుకు గురైతే సకాలంలో రక్త పరీక్ష చేయించుకుని సరైన చికిత్స తీసుకోవడం వల్ల వ్యాధిని అదుపులో ఉంచుకొని తెలుపుతామని, చలి వణుకుతో కూడిన జ్వరం మలేరియా వ్యాధి లక్షణాలని, అనుమానిత మరియు వ్యాధి లక్షణాలు గల రోగులను ఆరోగ్య కేంద్ర సిబ్బందికి ఇంటి దగ్గరే రక్త నమూనాలను సేకరించి ల్యాబొరేటరీకి పంపిస్తామని, జ్వరంతో వచ్చిన రోగులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయితే రాడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తామని తెలిపారు. మలేరియా అంటూ వ్యాధి అని జ్వరం వచ్చిన రోగి చుట్టుపక్కల మాస్ కాంటాక్ట్స్ రక్తపూతల నమూనాలను సేకరిస్తామని, క్రిమిసంహారక మందులు, యాంటీ లార్వా మందులు, ఫాగింగ్ మరియు స్ప్రేయింగ్ చేయిస్తామని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని డ్రై డే ఫ్రైడే పాటిస్తూ వారానికి ఒకసారి నిల్వ నీటిని తీసి వేయిస్తామని తెలిపారు. లార్విసైడ్ క్రిమి సంహారిక మందులతో గుడ్డు లార్వా వ్యూహ దశలలో ఉండి దోమ దశకు చేరుకోకుండా కిల్ చేస్తుందని తెలిపారు. ఆడదోమ దాదాపు 6 వారాల జీవిస్తుందని, ఒక దోమ ఒక్కోసారి సుమారు 100 నుండి 200 గుడ్లు పెడుతుందని, ఒక దోమ జీవిత కాలంలో 3 సార్లు గుడ్లు పెడుతుందని తెలిపారు. మరియు వర్షపు నీటిలో మస్కిటో బ్రీడింగ్ పెరిగి సరైన నివారణ చర్యలు తీసుకోకపోతే మలేరియా కేసులు అధికమవుతాయని తెలిపారు. వర్షాకాలం నీటి నిల్వలో మస్కిటో బ్రీడింగ్ అధికంగా ఉంటుందని తెలిపారు. మలేరియా నిర్ధారణకు 2 రకాల రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయని వాటి గురించి తెలియజేశారు. భారత ప్రభుత్వం 2030 నాటికి మలేరియా వ్యాధిని ఎలిమినేట్ చేయడానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది ఇలా చేసిన తర్వాత 20 మినిట్స్ తర్వాత ఇది ఇన్స్టెంట్ మెథడ్, వెంటనే మనకు ఈ యొక్క రిపోర్ట్ అనేది 20 మినిట్స్లో వచ్చేస్తుంది. ర్యాపిడ్ టెస్ట్ ఇది మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటు ఉంటుంది. కాబట్టి దీంట్లో మనము కంట్రోలు, తర్వాత పీవీ, పిఎఫ్ అనే ఒక 3 ఇండికేషన్స్ ఉంటాయి. ఈ కంట్రోల్ అనే దాంట్లో అంటే మనకు నెగటివ్ అని అర్థము. పీవీ దగ్గర కానీ మనకు మార్క్ చూపిస్తే కనుక మనము పాజిటివ్గా మనము దీన్ని నిర్ధారించి ఫలితాన్ని వాళ్ళకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. మా ఆరోగ్య కార్యకర్తలచే వీళ్లకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పూర్తి ఉచితంగా ఈ యొక్క మలేరియా చికిత్స అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క చాలా సింపుల్ మెథడ్ అయిన ఈ మలేరియా టెస్ట్ను చేయించుకొని జ్వరం వస్తానే మలేరియాగా అనుమానించి కంట్రోల్ వస్తే నెగటివ్, పక్కన పీవీపీఎఫ్ అని ఉంటుంది, నెగటివ్ వచ్చింది. ఇది కంట్రోల్ దగ్గర మనకు డాట్ చూపిస్తుంది కాబట్టి మలేరియా లేదు. కాబట్టి దీన్ని బట్టి మనము ర్యాపిడ్ టెస్ట్లో నెగటివ్ అని నిర్ధారణ చేయడము జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మలేరియా వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా అందరూ ఈ యొక్క జ్వరం వచ్చిన వాళ్ళందరినీ మనము సస్పెక్ట్ మలేరియాగా అనుమానించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపి ఈ యొక్క ల్యాబ్ పరీక్షలు మనం నిర్వహించి మలేరియా నిర్ధారణలో పాజిటివ్ అని తేలితే ఇంకా చికిత్స తీసుకోవడం వలన రోగం నుండి రక్షించవచ్చుని, ఇతరులకు ఈ వ్యాధి వ్యాప్తి చేయకుండా మనం కాపాడుకోవచ్చునని మనం తెలియజేయడం జరుగుతుంది. ఓకే.